హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. అత్తగారి ఆరోగ్య విషయంలో కోడలు చేసిన క్రూరమైన పనికి కోడలు చెంప పగలగొడతారు మామగారు. నా భార్యపై చేయి చేసుకోవడానికి సిగ్గులేదా అని అంటున్న కొడుకు చెంప కూడా చెల్లుమనిపిస్తాడు తండ్రి. ఇంతకీ ఆ కోడలు చేసిన క్రూరమైన పని ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. రాజారావు గుండె కోపంతో చాలా మండిపోతోంది. అతను ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చి అతని ఇంటి లోపలికి రాగానే కొడుకు కోడలు మనమిద్దరం కలిసి షికారుకు వెళ్దామని మాట్లాడుకుంటున్న మాటలు అతని చెవిన పడ్డాయి. ఇద్దరి ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి. ఆ దృశ్యం చూసిన రాజారావు గారి కోపం తారాస్థాయికి చేరుకుంది. డబ్బుల మీద అత్యాశతో మీరు మీ తల్లి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తారా? నా భార్య ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతోంది. కానీ మీరు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. సిగ్గులేదా మీ ఇద్దరికి? మీ ఇంట్లోనే దొంగతనం చేసేంత నీచస్థితికి చేరుకున్నారా? ఇలాంటి పనికి ఎలా పాల్పడ్డారు అని అన్నాడు రాజారావు. అంతలో ఆయన కోడలు మీనా, ఈ వయసులో ఇన్ని కష్టాలు పడవలసిన అవసరం ఏముంది మీకు? ఇప్పుడు మీ ఇద్దరికి వృద్ధాప్యం వచ్చింది. ఈ వయసులో అత్తయ్య కోసం డబ్బులు నీళ్ళలా వృధా చేస్తున్నారు. అత్తయ్యని ఆసుపత్రిలో వదిలేయండి. ఏదో ఒకటి అవుతుంది. మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండండి, మమ్మల్ని ప్రశాంతంగా జీవించనివ్వండి అంది. అది విన్న రాజారావు కోపంతో తన కోడలి చెంప పగలగొట్టాడు. నాన్న, నా భార్యపై చేయి చేసుకోవడానికి మీకెంత ధైర్యం అని కొడుకు అంటూ ఉండగా మరో పెద్ద చప్పుడు ఇల్లంతా ప్రతిధ్వనించింది. కొడుకు మహేష్ చెంప కూడా చెల్లుమనిపించారు తండ్రి. చెంప మీద చేయి వేసుకొని మౌనంగా నిలబడ్డాడు మహేష్. ఈ రోజు కోసమే కదా నీకు చదువు చెప్పించి ఇంత పెద్దవాడిని చేశాను. నీకు నేర్పిన సంస్కారం అంతా ఎటుపోయింది అని కొడుకును అంటూ ఉండగా అదే సమయంలో ఇద్దరు పోలీసులు కూడా ఇంట్లోకి వచ్చారు. వారిని చూడగానే మహేష్ మీనాలకు చెమటలు పట్టాయి. రాజారావు ఇన్స్పెక్టర్ గారితో, ఇన్స్పెక్టర్ గారు, వారిద్దరిని అరెస్టు చేయండి. తల్లిదండ్రుల మరణాన్ని కోరుకునే పిల్లలు నాకు వద్దు అన్నాడు. ఇది విన్న మహేష్ వెంటనే తన తండ్రి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి నాన్న, మమ్మల్ని పోలీసులకు అప్పగిస్తే నా పేరేం కావాలి? నా ఉద్యోగం, నా జీవనాధారం అన్నీ కోల్పోతాను. క్షమించు నాన్న అన్నాడు. ఒక్క రోజులోనే ఇంత బాధపడుతున్నావు. ఒకసారి ఆ రోజు గుర్తు తెచ్చుకో. మీ అమ్మ వైద్యానికి కాస్త డబ్బు సహాయం చేయమని నీ వద్దకు వచ్చి ప్రాధేయపడ్డాను అంటూ రాజారావు గతంలోకి వెళ్ళి ఇన్స్పెక్టర్ గారికి జరిగిన విషయం వివరించడం ప్రారంభించారు. రాజారావు భార్య శకుంతల టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. భార్య ట్యూమర్ వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడుతోందని తెలియగానే రాజారావు గారికి గుండె పగిలినంత పనైంది. కానీ ఈ రోజుల్లో వైద్యశాస్త్రం చాలా అభివృద్ధి చెందిందని డాక్టర్ గారు చెప్పిన మాటలు కాస్త ఊరటను ఇచ్చాయి. అలాగే సరైన సమయంలో ఆపరేషన్ చేయడం ద్వారా జబ్బు కూడా నయమవుతుంది. కానీ లక్షల ఖర్చు అవుతుందన్నారు డాక్టర్. రాజారావు తన భార్య ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వచ్చి కొడుకుతో ఈ విషయం చెప్పగానే మహేష్, నాన్న నువ్వేమీ భయపడకు, అమ్మకు బెస్ట్ ట్రీట్మెంట్ చేయిద్దాం, కొద్ది రోజుల్లో ఆమె పూర్తిగా కోలుకుంటుంది అన్నాడు. కానీ ఆ రోజు రాత్రి కొడుకు కోడలు మధ్య ఏం జరిగిందో తెలియదు. మర్నాడు ఉదయం మహేష్ తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, అమ్మకు వయసు వచ్చింది. ఇప్పటికే అమ్మ కోసం చాలా డబ్బు ఖర్చు చేశావు. ఇంకా వైద్యానికి ఖర్చు పెట్టడం అంటే డబ్బు వృధా చేయడమే. నా దగ్గర వృధా చేసే అంత డబ్బు లేదు అన్న కొడుకు చెప్పిన మాటలు విన్న రాజారావు చలనం లేకుండా నిలబడ్డారు. కాసేపటికి తేరుకున్న రాజారావు గారు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. కానీ ధైర్యం కోల్పోకుండా అతను తన భార్యను ప్రేమగా చూసుకున్నాడు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం భార్యను కాసేపు బయటకు తీసుకెళ్లేవాడు. ఒకరోజు పార్కులో నడుచుకుంటూ వెళుతూ తన స్నేహితులను కలిసిన సమయంలో తన భార్య ఆరోగ్యం గురించి తన స్నేహితుడికి చెప్పాడు. తన కొడుకు చెప్పిన మాటల గురించి కూడా చెప్పాడు. ఇదంతా చెబుతున్న సమయంలో రాజారావు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదే సమయంలో అతని స్నేహితుడు, రాజారావు, ఇది ధైర్యం కోల్పోయే సమయం కాదు. గ్రామంలో నీకు ఎంత భూమి ఉంది? అది ఇప్పుడు ఉపయోగపడుతుంది. నీకు అవసరమైతే నేను మంచి డీల్ తెస్తాను. శకుంతల గారి వైద్యానికి అయ్యే ఖర్చు సమకూరుతుంది. నీ కొడుకుపై ఆధారపడాల్సిన అవసరం లేదు అన్నాడు. రాజారావు గారికి తన స్నేహితుడి మాటలు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాయి. 2-3 రోజుల్లో సరైన ధర లభించిన తర్వాత భూమి అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు రాజారావు గారు.
భూమి కోసం ఒప్పందం కుదుర్చుకొని ఇంటికి తిరిగి వచ్చి అతను తన భార్య కోసం ఇల్లంతా వెతికాడు. కానీ ఎక్కడా కనబడలేదు. అప్పుడు రాజారావు తన కోడల్ని పిలిచి, మీనా, ఇల్లంతా వెతికాను, కానీ మీ అత్తగారు ఎక్కడా కనబడలేదు. నీతో ఏమైనా చెప్పి వెళ్ళిందా అన్నాడు. అప్పుడు మీనా, ఎందుకంత కంగారు పడుతున్నారు, ఏమైంది అని అడిగింది. అప్పుడు రాజారావు, నేను ఊరి సర్పంచ్ని, అలాగే నా స్నేహితుడిని కలవడానికి వెళుతున్నానని, ఇంటికి తిరిగి వచ్చాక నేను బ్యాంకుకు కూడా వెళ్ళాలని, కొన్ని కాగితాలపై మీ అత్తగారి సంతకం కావాలి అని చెప్పాను. ఇప్పుడు ఆమె ఇంట్లో లేదు, ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోదు, ఆరోగ్యం బాగోలేదు, ఎక్కడికి వెళ్ళకు అని చెప్పే వెళ్ళాను అన్నాడు రాజారావు. అప్పుడు కోడలు మీనా, అత్తయ్య గారు గుడికి వెళ్ళారు, కాసేపు అయ్యింది, కానీ మామయ్య గారు అత్తయ్య ఏ కాగితాలపై సంతకం చేయాలి అన్నది. కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్ల మీద మీ అత్తయ్య సంతకం కావాలి అన్నారు రాజారావు గారు. ఈ ఒక్క రోజైనా గుడికి వెళ్లకుండా ఉండవచ్చు కదా శకుంతల అనుకుంటూ చేతిలో బ్యాగ్ పట్టుకొని, ఈరోజు పని అవ్వకపోతే మరలా వచ్చే వారానికి వాయిదా పడుతుంది, ఈ శకుంతల ఎప్పుడు వస్తుందో ఏమో అని అటు ఇటు తిరుగుతున్నాడు రాజారావు. మీనా కళ్ళు మామగారి చేతిలో ఉన్న బ్యాగ్ మీద పడ్డాయి. వెంటనే మీనా మామగారితో, మీరు బ్యాంకుకు ఎందుకు వెళ్తున్నారో చెప్పలేదు అంది. ఏమీ లేదు మీనా, ముఖ్యమైన పని ఉంది అన్నారు రాజారావు. అప్పుడే కొరియర్ వచ్చింది. మీనా కొరియర్ తీసుకురావడానికి వెళ్ళింది. కానీ అన్ని పనులు చేస్తున్నప్పటికీ ఆమె దృష్టి మామగారి బ్యాగ్ పైనే ఉంది. కొరియర్ తన గదిలో ఉంచి మీనా అత్తమామల గదిలోకి తొంగి చూసింది. రాజారావు కంగారుగా ఏదో వెతుక్కోవడం చూసింది. వెంటనే మీనా తలుపు తట్టకుండా గదిలోకి ప్రవేశించి, చూడండి మామయ్య గారు, అత్తయ్య గారికి ఆవిడ ఆరోగ్యం గురించి అసలు ఎటువంటి చింత లేదు, ఇంకా గుడి నుండి రానే లేదు అనుకుంటూ లోపలికి వచ్చింది. ఇంతలో కంగారుగా ఉన్న రాజారావు చేతి నుండి బ్యాగ్ కింద పడిపోయింది. బ్యాగు కింద పడిన వెంటనే దాని నుండి 500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. అంత డబ్బును చూడగానే మీనా కళ్ళు బైర్లు కమ్మాయి. అకస్మాత్తుగా మీనా నోట్లోంచి అంత డబ్బా అంటూ మాట వచ్చి మళ్ళీ మామూలుగా అయిపోయింది. మామగారు, ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ఈ డబ్బు ఎవరిది అంది. రాజారావు త్వరగా డబ్బు తీసుకొని తన బ్యాగులో పెట్టుకొని దాన్ని మూసేస్తూ, మీనా, మీ అత్తయ్య వైద్యం కోసం మా ఊరికి చెందిన భూమిని అమ్మితే నాకు ఈ డబ్బు వచ్చింది. ఈ డబ్బు డిపాజిట్ చేయడానికి నేను బ్యాంకుకు వెళ్ళాలనుకున్నాను, కానీ బ్యాంకు సమయం మించిపోయింది. ప్రస్తుతానికి అల్మారాలో దాచుదామని అనుకున్నాను, కానీ నాకు అల్మారా తాళాలు ఎక్కడా కనిపించలేదు. మీ అత్తగారి దగ్గర ఉన్నాయేమో, బ్యాంకు టైం కూడా అయిపోయింది. వచ్చే వారం శకుంతలను ఆసుపత్రిలో అడ్మిట్ చేయించి వైద్యం ఇప్పించాలి అన్నాడు. అంతా బాగానే ఉంది, కానీ అత్తయ్య వచ్చేదాకా ఇంత డబ్బు ఎక్కడ దాస్తారు అంది మీనా. శకుంతల వచ్చేదాకా నేను ఈ గదిలో కూర్చుంటాను, శకుంతల వచ్చాక అల్మారాలో పెట్టేస్తాను అన్నాడు రాజారావు. అప్పుడు మీనా, ఏంటి మామగారు, మీరు నన్ను కొంచెం కూడా నమ్మట్లేదు, ఈ డబ్బు నాకు ఇవ్వండి, నేను దానిని అల్మారాలో ఉంచుతాను, మీరు నన్ను నమ్మకపోతే నేను నా అల్మారా తాళం కూడా మీకే ఇస్తాను అన్నది. అయ్యో కోడలా, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మా కోడలివి, మేము నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్ముతాము, సరే ఈ డబ్బు జాగ్రత్తగా ఉంచు, శకుంతల వచ్చేదాకా అంటూ బ్యాగు కోడలు చేతికి ఇచ్చాడు. ఇది విన్న మీనా మొహంలో ఈ క్షణం కోసమే ఇంతసేపు ఎదురు చూశాను అన్న సంతోషం వచ్చింది. నవ్వుతూ మీనా బ్యాగు తన గదిలోకి తీసుకెళ్ళింది. రూమ్లోకి రాగానే మొదటగా డబ్బు చూసింది. మొత్తంగా బ్యాగులో 10 లక్షల రూపాయలు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయింది. తన తెలివిని ప్రదర్శించి దాని నుండి 2 లక్షలు తీసి పక్కన పెట్టింది. మిగిలిన డబ్బు బ్యాగ్లోనే ఉంచి అల్మారాలో దాచింది. కాసేపటికి శకుంతల ఇంటికి చేరుకుంది. అత్తయ్యను చూసిన మీనా, ఏంటత్తయ్య, గుడి నుండి రావటానికి ఇంతసేపు చేశారు అంది. అయ్యో ఏం లేదమ్మా, నేను తిరిగి వస్తున్నప్పుడు దారిలో నా స్నేహితురాలు కలిసింది, తనతో మాట్లాడుతూ ఉంటే సమయం పట్టింది. సరే ఒక విషయం చెప్పు, మీ మామగారు వచ్చారా అంది శకుంతల. అవును వచ్చారు, చాలాసేపు నుండి మీ గురించి అడిగారు, ఇప్పుడే బయటకు వెళ్ళారు అంది. ఇదిగోండి అత్తయ్య నా అల్మారా తాళాలు, మీ అల్మారా తాళాలు కనబడలేదని మామయ్య గారు డబ్బులు నా అల్మారాలో ఉంచారు. ఇప్పుడు మీరు వచ్చారు కదా, డబ్బు తీసుకెళ్ళి మీ అల్మారాలో పెట్టుకోండి, అందులో చాలా డబ్బు ఉంది, రేపు అటు ఇటు ఏమన్నా అయితే మీరందరూ నన్నే అనుమానిస్తారు, ఎందుకంటే అత్తమామల ఇంట్లో కోడలి మీదే మొదట అనుమానం వస్తుంది కదా అంది మీనా.
అప్పుడు శకుంతల గారు, అలా అనకమ్మా, నిన్ను మా కూతురుగా మేము అనుకుంటాము అంటూ కోడలితో పాటు ఆమె గదిలోకి వెళ్ళి అల్మారాలో బ్యాగ్ తీసుకుంటూ, ఈరోజు కోడలు మీనా చాలా విచిత్రంగా మాట్లాడుతుంది. ఎప్పుడు తన గది తలుపులు కూడా మూసి ఉంచే కోడలు ఇవాళ తన అల్మారా తాళం ఇచ్చింది అనుకుంటూ శకుంతల తన గదిలోకి వెళ్ళి జాగ్రత్తగా డబ్బు బ్యాగ్ అల్మారాలో పెట్టింది. అంతలోనే ఇంటికి వచ్చిన రాజారావు శకుంతలతో, నేను వచ్చినప్పుడు నిన్ను ఇంట్లోనే ఉండమన్నాను కదా, నా మాటలు అస్సలు పట్టించుకోవు, ఇప్పుడు డబ్బు బ్యాంకులో పెట్టే అవకాశం లేకుండా పోయింది అంటున్న భర్తను ఆపి, శ్రీవారు కంగారు పడకండి, నేను కోడలి అల్మారా నుండి బ్యాగ్ తీసుకువచ్చి నా అల్మారాలో పెట్టాను, ఇదిగోండి తాళం కూడా నా వద్దనే ఉంది అని తాళం చెవి భర్తకు చూపెట్టింది. అవునా, బ్యాగ్ సరిగ్గా చెక్ చేశావా, డబ్బు అంతా ఉంది కదా అన్నారు రాజారావు. మీరు ఎలా అయితే బ్యాగు కోడలికి ఇచ్చారో అలాగే ఉంది, నేనే స్వయంగా కోడలి అల్మారా నుండి తీసుకొచ్చాను అన్నది శకుంతల మొహం మీద చిరునవ్వుతో. మీ భార్య అంత మాత్రం కూడా జాగ్రత్త పడకుండా ఉండదులేండి అన్నది. అది కాదు శకుంతల, నువ్వు అందరినీ తేలికగా నమ్మేస్తావు. ప్రపంచమంతా మారిపోయింది శకుంతల, నువ్వు అనుకున్నట్టుగా లేదు. ప్రపంచం గురించెందుకు, మన ఇంట్లో కొడుకును చూడు, అవసరమైనప్పుడు మొహం చాటేశాడు. నేను బంధాలను దగ్గరగా చూశాను శకుంతల, ఎవరు మనవాళ్ళు ఎవరు కాదో తెలుసుకున్నాను. కేవలం మన ఇద్దరి బంధమే నిస్వార్థమైనది. ఒకరి గురించి ఒకరం ఆలోచిస్తాము, మన సంతానం కూడా స్వార్థంతో కూడుకున్నది అన్నాడు రాజారావు. అప్పుడు శకుంతల, మీరు మన కొడుకు గురించి మనసులో విషం నింపుకుంటున్నారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవట్లేదు. మహేష్కి కూడా పెళ్ళయింది, తనకి ఒక కుటుంబం ఉంది. మీకు కోడలి విషయం తెలియంది కాదు. మీనా కోరికలకు హద్దు ఉండదు. అలాంటప్పుడు మహేష్ భార్య కోరికలు తీరుస్తాడా లేదా తల్లిదండ్రులను కనిపెట్టుకొని ఉంటాడా? ఇక ఈ మాటలు వదిలేయండి, ఇద్దరి కోసం వేడి వేడి టీ పెడతాను అంటూ శకుంతల వంటగదికి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి. రాజారావు గారు భార్య ఆరోగ్యం గురించి బెంగగా ఉండేవారు. అంతేకాకుండా పెద్ద ఆసుపత్రిలో ఖర్చుతో కూడుకున్న పని మరి. మరుసటి రోజు భార్య ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో సంప్రదించి తేదీని ఖరారు చేసుకున్నాడు. ఆ సమయంలో కొడుకు మహేష్ వేరే ఊరికి వెళ్ళాడు. 2 రోజుల తర్వాత తిరిగి వచ్చిన మహేష్కి భార్య మీనా జరిగిన విషయం మొత్తం చెప్పింది. కోపంగా గది నుండి బయటకు వచ్చి, నాన్నగారు మీరేం చేస్తున్నారు అన్నాడు కోపంగా మహేష్. రాజారావు తన ఆలోచనల నుండి బయటకు వచ్చి, నాకేమీ అర్థం కావడం లేదు, ఏ విషయం గురించి మాట్లాడుతున్నావన్నాడు. మరీ అంత ఏమీ తెలియని వారిలాగా నటించకండి. మీకు తెలుసు నేను మీరు అమ్మ వైద్యానికి ఖర్చు చేసిన డబ్బు గురించి మాట్లాడుతున్నాను అని. ఏమైంది బాబు, తన వల్ల మీకు జరిగిన నష్టమేముంది? పాపం తను ఒక వ్యాధితో బాధపడుతుంది అన్నాడు తండ్రి. అవును, నాకు ప్రతిదీ తెలుసు, కానీ బహుశా మీకు అర్థం కావడం లేదు. అమ్మకు చికిత్స చేయడానికి ఇప్పటికే మీరు చాలా ఖర్చు చేశారు. ఇప్పుడు ఊరిలో ఉన్న భూమిని కూడా అమ్మేశారు. నన్ను అడగకుండా మీరు ఈ పని ఎలా చేస్తారు అన్నాడు కొడుకు మహేష్. అప్పుడు రాజారావు గారు ఇలా అన్నాడు, మంచిది, నీకు అన్ని విషయాలు తెలుసన్నమాట. మరిప్పుడు నేనేం చేయాలి బాబు? నీ తల్లిని నువ్వు తన చావని అని వదిలేశావు. పగలు రాత్రి నీ భార్య కోరికలు తీర్చడంలో అంకితమయ్యావు అన్నారు రాజారావు గారు. మీరెందుకు అలా మాట్లాడుతున్నారు నాన్న? నేనేమన్నాను అన్నాడు కొడుకు. కానీ మహేష్, నీ చేష్టలలో నీ మాటలలో నీకు మీ అమ్మ ఆరోగ్యం మీద అసలు దిగులు ఉన్నట్టు కనబడలేదు. నెల రోజుల క్రితం 10 లక్షల విలువైన కారు కొన్నావు. నీ భార్య కోరిక తీర్చడానికి లక్షలు ఖర్చు చేసి బంగారు నగలు తీసుకున్నావు. నీవు నీ భార్య యొక్క అభిరుచులను నెరవేర్చడానికి లక్షల రూపాయలు ఖర్చు చేశావు. కానీ మీ అమ్మ కోసం నీ వద్ద డబ్బు లేదు, అంతేగా? ఇంకా భూమి విషయానికి వస్తే, నా రక్తం చెమటతో సంపాదించిన డబ్బుతో ఆ భూమి కొన్నాను. దానిని అమ్మడానికి నిన్ను అడగాల్సిన అవసరం ఏముంది అన్నాడు. కానీ నాన్న, నాకు సొంత కుటుంబం కూడా ఉంది. నా భార్య, భవిష్యత్తులో పిల్లలు. దయచేసి వారి గురించి ఆలోచించండి. మీరు ఆస్తులన్నీ ఇలా అమ్మ కోసం అమ్మేసి నన్ను పేదవాడిగా చేస్తున్నారు అని అన్నాడు. అప్పుడు రాజారావు కోపంగా, ఏంటి, నీ భార్య మరియు పిల్లల గురించి మాట్లాడుతున్నావా? నిన్ను ఈ ప్రపంచంలోకి ఎవరు తీసుకువచ్చారు? మీ అమ్మ నీకు జ్వరం వస్తే విలవిలలాడిపోయేది, రాత్రంతా మెలకువగా ఉండి నిన్ను చూసుకునేది అన్నాడు రాజారావు.
అబ్బా, మీ పురాణం మొదలు పెట్టకండి నాన్న. ఇవన్నీ పనికిమాలిన విషయాలు. వాటితో నా సమయం వృధా చేయకండి. అయినా ప్రతి తల్లిదండ్రి చేసే పనులే కదా మీరు చేశారు అన్నాడు కొడుకు మహేష్. ఆ మాట వినగానే రాజారావు కోపంగా, జాగ్రత్త, ఇంకో మాట మాట్లాడావంటే 2 రోజుల్లో మీ అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. దీని గురించి ఎవరి అభిప్రాయాలు అడగవలసిన అవసరం నాకు లేదు అన్నాడు కోపంగా. తండ్రి కోపం చూసిన మహేష్ వినయం ప్రదర్శించాడు. అలా కాదు నాన్న, అమ్మ ట్రీట్మెంట్ తర్వాత డబ్బు మిగిలితే నాకు ఇవ్వండి. నేను నా స్నేహితుడి భాగస్వామ్యంతో వ్యాపారం ప్రారంభించాను. నేను ఎవరి దగ్గర అప్పు తీసుకుంటాను అన్నాడు. అప్పుడు రాజారావు గారు కోపంగా, తల్లి ఆపరేషన్కి సహాయం చేయకుండా ఎదురు డబ్బు అడుగుతున్నావా? కాస్తైనా నీకు సిగ్గుండాలి అంటూ రాజారావు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. ట్రీట్మెంట్ కోసం డబ్బులు కట్టి పేషెంట్ని అడ్మిట్ చేయమని. అప్పుడు రాజారావు గారు తన భార్యతో, రేపు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి కాబట్టి హాస్పిటల్కి కావలసిన బట్టలు సర్దుకో. ట్రీట్మెంట్ ద్వారా త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పాడు. అప్పుడు శకుంతల నవ్వుతూ, మనమిద్దరం జీవితంలో చివరి దశకు చేరుకున్నాము. అయినా మీరు మీకంటే ఎక్కువగా నా గురించి ఆలోచిస్తుంటారు అంది. అప్పుడు రాజారావు, శకుంతల, నువ్వు ఉంటేనే నేను ఉంటాను. నువ్వు లేకపోతే నా జీవితానికి అర్థం లేదు అని అన్నాడు. మర్నాడు ఉదయం రాజారావు డబ్బుతో ఉన్న బ్యాగు భద్రంగా తన వద్ద ఉంచుకొని భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరాడు. నేను మీ అమ్మకు వైద్యం చేయించడానికి తీసుకువెళ్తున్నాను. మీరు వస్తారా అని కొడుకుని అడిగాడు. కోడలు కోపంగా, మీ కొడుకేం చేస్తాడు అక్కడికి వచ్చి? మీరున్నారు కదా అత్తయ్యను చూసుకోవడానికి అన్నది. ఇదంతా చూస్తూ కొడుకు మౌనంగా ఉన్నాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు నాతో ఉన్నారు, చాలు, పదండి మనం వెళ్దాం అన్నది శకుంతల. రాజారావు గారికి తన కొడుకు కోడలిపై చాలా కోపం వచ్చింది. కానీ అతనికి తన భార్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. కాబట్టి నిశ్శబ్దంగా అక్కడి నుండి బయలుదేరాడు. రాజారావు గారు కౌంటర్లో డబ్బు జమ చేయడానికి వెళ్ళగానే నర్సు వచ్చి శకుంతల గారిని లోపలికి తీసుకెళ్ళిపోయింది. అప్పుడు కౌంటర్లో కూర్చున్న వ్యక్తి, రాజారావు గారు, మీరు మొత్తం 10 లక్షల డబ్బు జమ చేస్తున్నానని చెప్పారు. కానీ ఇవి కేవలం 8 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము, కానీ మిగిలిన డబ్బు త్వరగా జమ చేయండి అన్నాడు. ఇది విన్న రాజారావు గారు ఆశ్చర్యపోయారు. ఇదెలా జరిగింది? అందులో మొత్తం 10 లక్షల రూపాయలు ఉండాలి కదా అన్నాడు. మీకు సందేహంగా ఉంటే కెమెరా చెక్ చేసుకోండి అన్నాడు అకౌంటెంట్. రాజారావు గారు తన కోడలికి డబ్బు ఇచ్చిన విషయం జ్ఞాపకం వచ్చింది. వెంటనే అకౌంటెంట్తో, ఇది బయటి వాళ్ళ పని కాదు, ఇంట్లో వాళ్ళ పని. నేను ఇప్పుడే వస్తాను, నా భార్య జాగ్రత్త అని చెప్పి బయలుదేరాడు. ఇంటి వద్ద ఉన్న కొడుకు మహేష్ కొంచెం కంగారుగా ఇంట్లో కూర్చున్నాడు. అప్పుడు మీనా అంది, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఈరోజు మన జీవితంలోని అతిపెద్ద సమస్య తీరిపోతోంది. మీ అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, ఆమెకు బాగవుతుంది. ఇక మనం కూడా షికారుకు వెళ్దామంది. అప్పుడు మహేష్ అన్నాడు, నా దగ్గర కొంత డబ్బు మాత్రమే ఉంది. ప్రయాణానికి కనీసం 50,000 కావాలి అన్నాడు. అప్పుడు మీనా, మీరు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు, ఈ చిన్న భారాన్ని కూడా నేను భరించలేనా? ఆగండి అంటూ మీనా లోపలికి వెళ్ళి తన అల్మారా నుంచి డబ్బు తీసుకువచ్చింది. అప్పుడు మహేష్, నీకంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది మీనా అని అడిగాడు. మీరు మామిడికాయలు తినండి, గింజలు ఎందుకు లెక్కిస్తారు? మీ అలవాటు నాకు ఇష్టం లేదు అన్నది. అప్పుడు మహేష్, నిజమే, ప్రతిదానికి చింతిస్తూ పిచ్చివాడిని అయిపోయాను. ఇప్పుడు నేను ఎవరిని పట్టించుకోను. ఇప్పుడు మనం ఖచ్చితంగా షికారుకు వెళ్దాము అని చెబుతూ ఇద్దరూ పకపక నవ్వారు. మరోవైపు రాజారావు గారు ఇంటికి చేరుకొని ఇదంతా వింటూ చప్పట్లు కొట్టి, భలే కొడుకు భలే కోడలు అన్నాడు. అక్కడ మీ అమ్మ చావుతో పోరాడుతుంది, ఇక్కడ మీరిద్దరూ సొంత ఇంట్లో డబ్బు దొంగిలించి షికారు వెళ్ళాలని కలలు కంటున్నారు అని అంటాడు. అప్పుడు మహేష్, మీనా రాజారావు వెనకాల వస్తున్న పోలీసులను చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు మీనా, మీరేం మాట్లాడుతున్నారు మావయ్య గారు? ఆలోచించి మాట్లాడండి అన్నది. నువ్వంత అమాయకురాలివి కాదులే కోడలా. నువ్వు నా డబ్బులు భద్రంగా ఉంచుతానని చెప్పిన రోజే నాకు అనుమానం వచ్చింది. కానీ మీ అత్తగారు కూడా మీ అమ్మ లాంటిది. నువ్వు ఆమెకు ఉపయోగించే డబ్బు ఎందుకు తీస్తావు అనుకున్నాను అని అన్నాడు రాజారావు. అప్పుడు మహేష్, నాన్న, నీకు సిగ్గులేదా? నీ కోడలి మీదే ఇలాంటి నిందలు వేస్తావా? మీనా డబ్బు తీసుకున్నట్లు నీ వద్ద రుజువు ఏముంది అన్నాడు. రాజారావు వెంటనే, నా బ్యాగులో 500 నోట్ల కట్టలు కనిపించడం లేదు. అంటే మొత్తంగా 2 లక్షలు అన్నాడు.
అప్పుడే మీనా చేతిలో మహేష్ చూడగా 400-500 నోట్ల కట్టలు ఉన్నాయి. అప్పుడు మీనా, మావయ్య గారు, ఈ వయసులో మీరు అత్తయ్యకు నీళ్ళలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఆవిడను హాస్పిటల్లో వదిలేయండి. ఏదైతే అది అవుతుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి అని అంది. ఇది విని రాజారావు కోపంతో తన కోడలు చెంప చెల్లుమనిపించారు. నా భార్యపై చేయి వేయడానికి మీకెంత ధైర్యం అన్నాడు కొడుకు. అప్పుడు మరో పెద్ద శబ్దంతో ఇల్లు ప్రతిధ్వనించింది. అదేంటంటే రాజారావు మహేష్ చెంప పగలగొట్టాడు. మహేష్ మీనాలు ఇద్దరూ మౌనంగా తప్పును అంగీకరిస్తున్నట్టు నిలబడ్డారు. అప్పుడు రాజారావు గారు, ఇన్స్పెక్టర్ గారు, వారిద్దరిని అరెస్టు చేయండి. నాకు ఇలాంటి పిల్లలు వద్దు అన్నాడు. అది విన్న మహేష్ తన తండ్రి కాళ్ళపై పడి, వద్దు నాన్న, ఇలా చేయవద్దు, నా పరువేం కావాలి, నలుగురిలో తలెత్తుకోలేను, ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించు అని వేడుకున్నాడు. మహేష్, నువ్వు మర్చిపోకు, నేను నీ తండ్రిని. నీకు చదువు నేర్పించి జీవితంలో నిన్ను ఈ స్థాయికి తీసుకురాగలిగిన నేను సమయం వచ్చినప్పుడు ఎలాగైనా నీకు గుణపాఠం చెప్పగలను అన్నాడు. అంతలో కోడలు మీనా, ఎందుకండి అతని కాళ్ళ మీద పడతారు? మా నాన్నగారికి ఫోన్ చేస్తాను, ఆయనే అన్నీ చూసుకుంటారు. ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఎందుకు ఉండడం, వెళ్ళిపోదాం పదండి అన్నది. కోపంతో మహేష్ తన భార్యను చెంపదెబ్బ కొట్టాడు. నీ పొగరు వల్ల ఈరోజు ఇదంతా జరిగింది. నువ్వు చేసిన తప్పులకు కొంతవరకు నేను కూడా బాధ్యుడను. ఈరోజు నా ఇంట్లో నేను దొంగగా నిలబడ్డాను. మొదటి నుంచి నిన్ను నెత్తిమీద పెట్టుకోవడం వల్ల ఈరోజు ఇలా జరిగింది అన్నాడు. కొడుకు చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి పోలీసులను వెనక్కి వెళ్ళమని రాజారావు కోరాడు. నేను నా భార్య ప్రాణాన్ని కాపాడాలి, ఈ డబ్బు నాకు అప్పగించండి అని డబ్బంతా తీసుకున్నాడు. హాస్పిటల్కి వెళ్లే ముందు రాజారావు, ఇకపై మీరు పై అంతస్తులో ఉండటానికి ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను నా భార్యతో శాంతియుతంగా జీవించాలి అనుకుంటున్నాను. మరియు ఈ విషయంపై ఎటువంటి చర్చ ఉండదు అని వెళ్ళిపోయాడు. అప్పుడు మీనా, మీ నాన్నగారు ఇలా చేస్తే ఎలా? చాలా తప్పు కదా, మన ఖర్చులు మనమే చూసుకోవాలంటే ఎలా అన్నది. నోరు మూసుకో, ఇది నాన్నగారి ఇల్లు అని మర్చిపోతున్నావు. నాన్నగారు చెప్పినట్టు ఉండగలిగితేనే ఉండు, లేకపోతే నీ వస్తువులు తీసుకొని వెళ్ళిపో అన్నాడు. ఒక వారం రోజుల తర్వాత శకుంతల కోలుకొని ఇంటికి తిరిగి వచ్చింది. ఆ రోజు ఆవిడకు ఇల్లు ఖాళీగా కనిపించింది. ఏవండి, ఏంటి ఇల్లంతా ఇలా ప్రశాంతంగా ఉంది అని అడిగింది శకుంతల. కొడుకు కోడలు ఇప్పటి నుంచి పై గదిలో ఉంటారు. డాక్టర్ చెప్పినట్టు ఇక మీదట నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. నీకు పిల్లలకు సంగీతం నేర్పాలని కోరికగా ఉంది కదా, ఇక ఇప్పటి నుంచి మనసుకు సంతోషంగా అనిపించే పనులే చేస్తుండు. వృద్ధాప్యంలో మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ కాలాన్ని బిజీగా గడుపుతూ ఉండాలి. లేకపోతే ఆలోచనలతో సమస్యలు ఎక్కువైపోతుంటాయి అన్నాడు. రాజారావు గారి సహాయం లేకపోవడం వలన బిజినెస్లో దెబ్బతిని చాలని నెల సంపాదనతో కొడుకు కోడలు పై గదిలో ఉండేవారు. మనసుకు నచ్చిన విధంగా ఉంటూ శకుంతల రాజారావు గారు సంతోషంగా జీవనం గడుపుతున్నారు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.